Welcome to Swati Shorthand Online Classes అండి. Today we are learning chapter 3. Okay, chapter 3 ఏంటంటే intervening vowels. చాప్టర్ 3 ఇంటర్వీనింగ్ ఓవెల్స్. దీంట్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవెల్ ప్లేసింగ్ ఓవెల్ అనేది వస్తది. అంటే ఇప్పటి వరకు మనం కొంచెం అంటే దీంట్లో ఉన్నది కూడా ఒక చిన్న పాయింట్. ఆ పాయింట్ అర్థం చేసుకుంటే థర్డ్ చాప్టర్ క్లోజ్. ఓకేనండి. కొంచెం ఎక్కువ ఏమి దీంట్లో ఎక్కువ ఏమీ నేర్చుకోవడానికి లేదు. అంటే ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకుంటే సరిపోతది. ఫస్ట్ ప్లేస్ వోవెల్, సెకండ్ ప్లేస్ వోవెల్, థర్డ్ ప్లేస్ వోవెల్. అంటే వీటి యొక్క పొజిషన్. ఓకే. పొజిషన్ ఆఫ్ లైన్స్ అంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు ఎక్కడ రాయాలి? సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు ఎక్కడ రాయాలి? అండ్ అలాగే థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు ఎలా రాయాలి? తర్వాత కాంపౌండ్ వర్డ్స్. ఈ కాంపౌండ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం వోవెల్ అనేది ఎలా రాస్తాము? తర్వాత ఇంకా పంక్చుయేషన్ మార్క్స్. మనం ఫుల్ స్టాప్ ఎలా పెడతాము షార్ట్ హ్యాండ్‌లో అనేది, క్వెషన్ మార్క్ అయితే ఎలా రాస్తాము, డాష్ ఎలా రాస్తాము, ఇంకా ఇవి. తర్వాత గ్రామలాక్స్ అంటే ఏంటి అంటే, మనకి ఒక ఇంగ్లీష్‌లో ఎక్కువగా తరచుగా వచ్చే పదాలని గ్రామలాక్స్ అని చెప్పి షార్ట్ హ్యాండ్‌లో ఉంటాయి. అవి పొద్దాక వస్తాయి కాబట్టి వాటికి ఒక షార్ట్ కట్స్ ఉంటాయి. కొంచెం చాలా షార్ట్‌గా. సో, ఇవి ఈ చాప్టర్‌లో మనం నేర్చుకునేవి అవి. ఓకేనండి. అయితే మనం ఫస్ట్ ఒకసారి వొవెల్స్ అనేది గుర్తు చేసుకుందాం. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఏంటి అంటే, ఎక్కువగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఏంటి అంటే హెవీ డాట్ వెయిట్ అది హెవీ డాట్, లైట్ డాట్, హెవీ డాష్, లైట్ డాష్. ఇప్పుడు దీని గురించి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే మనం వెళ్ళే కొద్దీ లైట్, డార్క్ అనేది ఎక్కువగా అంత గుచ్చి ఏమి రాయవు. ఎందుకంటే స్పీడ్‌లో ఎళ్ళిపోతది. నేను మీకు చెప్పాను దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు. కానీ యూ హావ్ టు ఐడెంటిఫై. మీరు ఖచ్చితంగా కూడా దాన్ని ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. ఓకేనండి. దాన్ని మీరు ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈ చాప్టర్‌లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఆ సౌండ్ వస్తే హెవీ డాష్. ఏ వస్తే హెవీ డాష్. ఓకే. ఈ వస్తే హెవీ డాష్. అలాగే ఇది అ అంటే ఏతో ఆ, ఆ సౌండ్ ప్యాక్, బ్యాక్. హ్మ్. ఆ, ఆ సౌండ్ వస్తే లైట్ డాష్. లైట్ ఏ సౌండ్ అంటే లైట్ ఏ, జస్ట్ ఏ. అంటే బెక్క అట్లా. తర్వాత ఈ జస్ట్ బుక్, లుక్, షుక్ లైట్ డాట్. అదే హెవీ డాష్ అయితే ఆ, ఆ ఏది ఆ వస్తే హెవీ డాష్. ఓ వస్తే హెవీ డాష్. ఊ వస్తే హెవీ డాష్. తర్వాత ఇంకా ఏం చెప్పాను నేను? ఓతో ఆ సౌండ్ వస్తే ఏది రాడ్, షాడ్, ఆ. ఓతో ఓ రావాలి. ఆ సౌండ్ వస్తే ఏంటి అంటే లైట్ డాష్. యూతో ఆ సౌండ్ వస్తే ఆ సౌండ్ గాని, ఊ సౌండ్ గాని వస్తే లైట్ డాష్. ఊ అంటే 2 ఓలొచ్చిన బుక్, లుక్, షుక్, ఊ. లైట్ డాష్. ఇదేంటి ఇవి నేను చెప్పా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అంటే మీరెలా చెప్పుకోవాలి అంటే, మీరు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అర్థమైందా? ఆ, ఏ, ఈ. ఆ, ఓ, ఊ. ఓకే. ఆ, ఓ, ఊ. నెక్స్ట్ ఆహ్, ఆ, ఏ, ఈ. ఆ, ఏ, ఈ. లేదనుకుంటే ఆ, ఓ, ఊ. లేదా ఓతో ఆ సౌండ్. తర్వాత యూతో ఆ లేదా ఊ సౌండ్. ఉ సౌండ్. ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్. దీని గురించి మీరు ఎక్కువగా దీని గురించి ఏమి ఉండదు. కాకపోతే ఈ చాప్టర్ అర్థమైతేనే మీకు షార్ట్ హ్యాండ్ వస్తది అంటారు. ఓకేనా? కానీ హెవీ, లైట్ అనేది మీరు దాని గురించి ఐడెంటిఫై చేసేలాగా పెట్టుకోండి. కానీ ఫస్ట్‌లో అనేది ఎట్లా నేర్చుకోవాలో అలాగే నేర్చుకోవాలి. అండ్ కంపల్సరీగా నేర్చుకోండి. చాలా ఈజీగా చెప్పాం. చాలా ఈజీగా. ఓకే. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, ఇవి. అయితే ఫస్ట్ ప్లేస్ వస్తే మనం ఎక్కడ రాస్తాం? అబోవ్ ద లైన్. ఓకేనా? అంటే ఇది ఒక లైన్ అనుకోండి. పైన రాస్తే ఫస్ట్ ప్లేస్. లైన్ మీద రాస్తే సెకండ్ ప్లేస్. అదే త్రూ ద లైన్ అంటే పి అనేది అబోవ్ ద లైన్, ఆన్ ది లైన్, త్రూ ద లైన్. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. వీటిని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము అంటే
మనం ఫస్ట్ వినే ఓవెల్ సౌండ్ ఆధారంగా మనం పొజిషన్ ఆఫ్ ది లైన్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకేనా? అది ఈ లెసన్. ఈ లెసన్‌లో మనం నేర్చుకునేది అది. ఓకేనండి. ఇంకా మీకేమేమి ఉంటాయి అని చెప్తే గ్రామలాక్స్ ఉంటాయని చెప్పాను. పంక్చుయేషన్ మార్క్స్ మనం నేర్చుకుంటాము. అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఈ చాప్టర్ ఏంటి అంటే ఇంటర్వీనింగ్ వొవెల్స్. ఓకేనండి. ఇంటర్వీనింగ్ వొవెల్స్ అంటే ఇప్పుడు 2 స్ట్రోకులున్నాయి. ప్యాక్. ఈ 2 స్ట్రోకుల్లో నేను చెప్పిందేంటి అంటే ప్యాక్ చెప్పా. ఏతో ఏ సౌండ్ వచ్చింది? యా సౌండ్. ఏతో యా సౌండ్ వచ్చింది అంటే మనం ఏం చెప్తాం? లైట్ డాష్. ఓకే. ఆ సౌండ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఓవెల్ అండ్ అబోవ్ ది లైన్ రాస్తాం. ఓకే. బెక్. బెక్ అంటే ఏ సౌండ్. ఓకే. ఈతో ఏ సౌండ్. అప్పుడు మనం ఏం రాస్తాం? ఆన్ ది లైన్ రాస్తాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తానంటే పీక్ అన్నా. ఈ సౌండ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం రాస్తాము? ఇలా రాస్తాం. ఓవెల్ ఎక్కడ పెడతారు? అనేది ఇంటర్వీనింగ్ ఓవెల్. అంటే ఈ 2 స్ట్రోక్స్ మధ్య ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చినా మనం బానే రాసాం. ఏది? ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చింది. ఏం రాసాం? స్ట్రోక్ తర్వాత రాసామా లేదా? రాసాం. ఓకే. సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చింది. ఫస్ట్ స్ట్రోక్ తర్వాత రాసామా లేదా? రాసాం. అట్లాగే ఇప్పుడు మనకి ఒక థర్డ్ ప్లేస్ ఓవెల్ అనేది ఒక 2 స్ట్రోక్స్‌కి మధ్యలో వచ్చినప్పుడు ఎక్కడ రాస్తాము అంటే సెకండ్ స్ట్రోక్‌కి ముందు రాస్తాం. అది ఏ పొజిషన్ అయితే ఆ పొజిషన్. ఓకే. పీక్. అంటే థర్డ్ పొజిషనే కదా అది. ఈ. సో, థర్డ్ ప్లేస్‌లోనే కానీ సెకండ్ స్ట్రోక్‌కి ముందు రాస్తాం. సెకండ్ స్ట్రోక్‌కి ముందు అంటే ఫస్ట్ స్ట్రోక్ తర్వాతేగా. మనం పలికింది గూడా పి తర్వాతేగా. కానీ ఈ ఇంటర్వీనింగ్ అనేది స్ట్రోక్స్‌కి డిస్టర్బ్ అవ్వకుండా. ఓకే. కేకి ముందు రాస్తాం. ఓకేనా అండి? ఇది మీకు ఈ ఒక్క పాయింట్ అనేది అర్థమైతే ఈ థర్డ్ చాప్టర్ అంతే. అయిపోయినట్టే. ఓకేనా? థర్డ్ చాప్టర్ ఇంటర్వీనింగ్ వొవెల్స్. ఏమి లేదు. ఫస్ట్ ప్లేస్ వచ్చినా, సెకండ్ ప్లేస్ వచ్చినా మనం ఎక్కడ రాస్తాము అంటే స్ట్రోక్ తర్వాతే. ఆఫ్టర్ ది స్ట్రోక్. అదే గనక మనం ఇంకా ఏంటి ఒకవేళ గనక మనకి ఓన్లీ హ్మ్. అదే గనక థర్డ్ ప్లేస్ వచ్చింది అంటే ఏం రాస్తాం? సెకండ్ స్ట్రోక్. బిఫోర్ సెకండ్ స్ట్రోక్ రాస్తాం. అర్థమైందండి? ఏమీ లేదు. ఫస్ట్, సెకండ్ వస్తే ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్. అదే గనక థర్డ్ ప్లేస్ వచ్చింది అంటే ఏది 2 స్ట్రోక్స్ మధ్యలో అది బిఫోర్ ది సెకండ్ స్ట్రోక్ రాస్తాం. ఓకే. పొజిషన్ అనేది థర్డ్ ప్లేస్‌లోనే పెట్టుకుంటాం. అది ఈ లెసన్. ఓకేనండి. ఇది ఒకటి అర్థమైతే ఈ లెసన్ అనేది మనకి ఈజీ. దీంట్లో మనకు చెప్పేదదే. అవే ఇంట్రొడ్యూస్ చేస్తారు. తర్వాత పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేస్తారు. అంటే ఎట్లా రాయాలి అని. తర్వాత గ్రామలాక్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. వీటి వరకు చెప్పుకుంటే మనకి థర్డ్ చాప్టర్ అయిపోయినట్టే. ఓకేనండి. కాకపోతే ఇవి ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ, ఏ, ఈ. అదే ఏతో యా సౌండు, ఈతో ఏ సౌండు, జస్ట్ ఈ సౌండ్. ఓకేనా? ఏది లైక్ మిల్, కిల్ అలా జస్ట్ ఈ సౌండ్ వస్తే ఏంటి అంటే ఇవి లైట్ డాష్, ఇవొచ్చేసి హెవీ డాష్. ఓకేనండి. ఇవేమో హెవీ డాష్, ఇవి లైట్ డాష్. తర్వాత అంటే ఒట్టి ఆ కాదు. ఆ. తర్వాత ఓ, ఊ. తర్వాత ఓతో ఆ సౌండ్ లైట్ డాష్, యూతో లేదు ఊ సౌండ్ సెకండ్ ప్లేస్ అండ్ లైట్ డాష్, ఊ సౌండ్. లైట్ బుక్, లుక్, షిక్ అట్లా. సో, లైట్ డాష్ అండ్ థర్డ్ ప్లేస్. ఇవి మీరు ప్లేసెస్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఆ, ఏ, ఈ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలా గుర్తుపెట్టేసుకోండి. అలా గుర్తుపెట్టేసుకుంటే ఏంటి అంటే మీకు పొజిషన్ ఆఫ్ ది ఓవెల్స్ అనేది ఈజీగా గుర్తుండిపోతాయి. అండ్ సెకండ్ చాప్టర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఏది ఓవెల్స్. ఓకేనా అండి? ఇక్కడి వరకు మనం నేర్చుకునేది ఏంటి అనేది చెప్పుకుందాం. ఇప్పుడు మనం లెసన్ చెప్పుకుందాం. ఓకేనా అండి? ఒక్క నిమిషం. ఇప్పుడు థర్డ్ చాప్టర్ అనేది స్టార్ట్ చేసుకుందాం. అంటే ఏం చెప్తున్నారు అనేది.